రైట్ సార్. తిరుపతి నక్షత్రానికి వెళ్ళే ముందు ఒకసారి మీరు పర్టిక్యులర్‌గా ఎవరి నక్షత్రానికి చెప్తున్న టెంపుల్‌లో చోళ డైనాస్టీలో ఆ టెంపుల్ నిర్మితమైంది అని చెప్తున్నారు. మన చరిత్ర చూసుకుంటే భారతదేశ చరిత్రలో ఎన్నో డైనాస్టీలున్నాయి. అలాంటిది పర్టిక్యులర్‌గా ఈ చోళుల కాలానికి ఉన్న ప్రత్యేకత ఏంటి సార్? చోళా డైనాసిటీ అంటే చాలా పవర్‌ఫుల్ డైనాసిటీ యాక్చువల్లీ మా రిసర్చ్ ప్రకారంగా మేము రిసర్చ్ చేసిన దాంట్లో కుమరి ఖండం అని ఒక ఎంటైర్ కాంటినెంట్ అంటే ఈరోజు ఇండియా ల్యాండ్ మాస్ మీరు ఎంత పెద్ద ల్యాండ్ చూస్తున్నారో దానికి మూడింతల ల్యాండ్ మాస్ సముద్రం లోపల ఇప్పటికీ ఉంది. దాన్ని కుమరి ఖండం అంటారు. ఇంగ్లీష్‌లో దాన్ని లిమోరియా ఖండం అంటారు. బట్ యాక్చువల్లీ చోళరులు ఆ లిమోరియా కుమరి ఖండం నుంచే ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి కొంచెం కొంచెంగా ముందుకు సముద్రం ముందుకొచ్చే కొద్దీ వాళ్ళు వచ్చారు. అంటే వీళ్ళు వేదిక్ శాస్త్రాల్లో, ఆగమ శాస్త్రాల్లో ఈ డైనాసిటీ తప్ప మిగతా డైనాసిటీస్ వీళ్ళని ఫాలో అయ్యి ఆ టెంపుల్స్‌ని ఎక్స్‌టెండ్ చేసినోళ్ళే తప్ప చాలా డీప్‌గా ఇప్పుడు రావణాసురుడు గురువు గురించి మనం మాట్లాడినా గూడా మాయన్ ముని అని రావణాసురుడికి ఒక గురువు ఉండేవారనమాట. ఆయనే ఆ మయాన్ క్యాలెండర్ అనేది మన మెక్సికోలో ఇప్పటికీ యూజ్ చేసే ఆ మయాన్ క్యాలెండర్‌ని ఆయన ఫస్ట్ వాస్తు శాస్త్రాన్ని నిర్మించింది. సో, వాళ్ళందరూ ఆ చోళా డైనాసిటీకి కనెక్ట్ అయినోళ్ళే. సో, చోళా డైనాసిటీలో ప్రత్యేకంగా ఆగమ శాస్త్రాసు, ఏన్షియంట్ కాస్మిక్ సైన్స్, స్పేస్ సైన్స్ వీటి గురించి చాలా డీప్‌గా అనలైజ్ చేసి సిద్ధులు అందరూ 18 సిద్ధులు దాదాపు వేలకు పైన సిద్ధులుంటారు. కానీ 18 సిద్ధులు ముఖ్యంగా చోళా డైనాసిటీ చోళ రాజులకే ఎక్కువ వాళ్ళ గురువులుగా ఉండి వాళ్ళకు ప్రతి ఒక్క విషయంగా అష్టమ సిద్ధుల గురించి, ప్రత్యేకమైన విషయాల గురించి చాలా బాగా ఆవాహనం కలిగించింది దానివల్ల. ఈ ప్రత్యేక గుడులు గూడా సిద్ధులు ఆ లోపల శివలింగాన్ని సిద్ధులు ఒక టైం చెప్పి, ఈ టైంలో నిర్మించాలని చోళరాజులకు చెప్తే, అలా నిర్మించబడిన గుడులనమాట. అందుకు ప్రత్యేకంగా ఈ గుడులన్నిటికు అంత వైబ్రేషన్స్ ఉంటాయి. అంత కాస్మిక్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, చోళరాజులు వాళ్ళ ఆర్కిటెక్చర్‌లోనే కాదు, వాళ్ళు ఏ టైంలో ఏ గుడి నిర్మించాలనేది చాలా క్లారిటీగా వాళ్ళ కాలిక్యులేషన్ ఉంటది. అండ్ ప్రతి గుడి ఒక మనిషి పండుకోనుంటే ఈ నెత్తి మన ఫోర్‌హెడ్ మీద ఉండే మన థర్డ్ ఐకి ఎలా కాస్మిక్ ఎనర్జీ కనెక్ట్ అవ్వాలనే ఒక సైన్స్‌ని వాళ్ళు ఇన్వెంట్ చేశారనమాట. ప్రత్యేకంగా ప్రజలకి. ఓకే. ప్రజలకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉండేటట్టు ఈ గుడులు అంటే ఇప్పుడు క్షత్రియులుంటారు. వాళ్ళు ఇంట్లో పండుకోకూడదు. గుళ్ళల్లో పండుకోవాలి. ఇప్పుడు ప్రత్యేక చోళ రాజులు కట్టిన గుళ్ళల్లో మీరు చూసారంటే ప్లాట్‌ఫార్మ్స్ చాలా పెద్దగా ఉంటాయి. లోపల కారిడార్స్ చాలా పెద్దగా ఉంటాయి. మీరు నడిచిపోతుంటే ఒక హాఫ్ కిలోమీటర్ దాకా కారిడార్స్‌లోనే నడవాల్సొస్తది. అది ఎందుకంటే ఆ రోజు క్షత్రియులందరూ ఆ గుడిలోనే పండుకుండేవాళ్ళు. అందుకు అంత పెద్ద పెద్ద కారిడార్స్. ఆ గుడిలో ఒక దైవాన్ని నిర్మించి మీరు తప్పు చేస్తే ఆ దేవుడు పనిష్ చేస్తారనే భయాన్ని వాళ్ళకి తెప్పించి అలా రాజుకు మర్యాదగా ఎప్పుడు రాజుకు అనుకూలంగా వాళ్ళకి ద్రోహం చేయకుండా ఉండాలనే ఆలోచనతో అలాంటి పెద్ద పెద్ద గుడులు వాళ్ళు నిర్మించారు.